అట్లాంటా కథలు. ఒకానొకప్పుడు బాలురు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించగలరని భావించిన మూర్ఖపు రాజు నివసించేవాడు. కాబట్టి అతనికి ఒక కుమార్తె జన్మించినప్పుడు అతను ఆమెను కోరుకోలేదు. శిశువును అడవి యొక్క లోతైన భాగంలో ఒక రాయిపై ఒంటరిగా ఉంచాడు. మొదట ఆమె దాని చుట్టూ పెరిగిన ఆకులు గడ్డితోనే ఆడుకుంటూ ఆనందించింది. కానీ కొంత సమయం కాగానే ఆకలితో బాధపడడం ప్రారంభించింది. ఏడవసాగింది. సమీపంలోని గుహలో ఉన్న తల్లి ఎలుగుబంటి తన పిల్లతో సహా పిల్ల ఏడుపు విని వచ్చింది. ఓ, ఎంత అందమైన చిన్న పిల్ల! అయ్యయ్యో, ఆమెను ఇక్కడ ఎవరు విడిచిపెట్టారు? ఇది ఎలాంటి ఎలుగుబంటి అమ్మా? నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. దాని పాదాలను చూడు, అవి ఎంత భిన్నంగా ఉన్నాయో. అవును, ఎందుకంటే ఆమె మానవ ఎలుగుబంటి బంగారం. నాకు చాలా నచ్చింది. ఆమె మనతో కలిసి ఉండగలదా? ఓ, తప్పకుండా పెంచుకోగలం. అడవిలో మనం ఒక్క నిమిషం కూడా ఆమెని ఒంటరిగా పడుకోనివ్వకూడదు. మనం ఆమెని ఏమని పిలుద్దామమ్మా? మనం ఆమెని పిలుద్దాం అట్లాంటా. కాబట్టి తల్లి ఎలుగుబంటి అట్లాంటాను తన గుహకు తీసుకెళ్లి తల్లిలా ప్రేమించింది. అడవిలోని ఏ ఇతర జంతువు కూడా పిల్లలపై దాడి చేయలేదు, ఎందుకంటే వారందరూ ఆమెను తమ సొంతమని భావించారు. త్వరలోనే అట్లాంటా ఎలుగుబంటికి మిగతా జంతువులకి చక్కటి ప్లేమేట్గా ఎదిగింది. ఆమె చిరుతుతో పందెం వేసి వేగంగా పరిగెత్తేది. ఆమె కోతులతో చెట్లెక్కి వేగంగా ఎక్కేది. సింహాలతో వేటాడి బాగా వేటాడేది. అట్లాంటా బలంగా, నిర్భయంగా, తెలివైనదిగా మారింది. ఒకరోజు ప్రయాణికుల బృందం అడవి గుండా వెళ్ళింది. నేను అలసిపోయాను. నిజమే, ఇంకా ఎంత దూరం? పాప, ఇంత దట్టమైన అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? మనం ఆమెను ఇక్కడ ఉండనివ్వకూడదు. మనం ఆమెను మనతో తీసుకెళ్ళాలి. మాతో తిరిగి వచ్చేయి. మా గ్రామానికి వచ్చి మాతో కలిసి ఉండు. అట్లాంటా వారు ఏం చెప్తున్నారో అర్థం కాలేదు. కానీ ఆమె మానవులను చూడడం ఇదే మొదటిసారి కాబట్టి ఆసక్తిగా ఉంది. ఆమె వారి గ్రామానికి వెళ్లే దారిలో వారిని అనుసరించింది. నా భార్య నిన్ను చూసి చాలా సంతోషిస్తుంది. మరియా, అడవిలో ఎవరిని కలుసుకున్నామో చూడు. ఇంత చిన్న పిల్ల ఆమె అడవిలో ఒంటరిగా ఏం చేస్తుంది? మీరు ఆమెను ఎలా కనుగొన్నారు? ఏంటి, నా దగ్గరికి రా బంగారం. మరియా మరియు జాన్ అట్లాంటాను ఆమె ఒక రకమైన ఏంజిల్ లాగా వ్యవహరించారు. అట్లాంటా గ్రామంలో మనోహరమైన విషయాల్ని నేర్చుకుంది. ఆమె తిరిగి అడవికి వెళ్ళింది. ఆమె గ్రామానికి తిరిగి వస్తుంది. 2 కుటుంబాలు ఉన్నట్లుగా అనిపించింది. ఒకటి జంతువులతో అడవిలో, గ్రామంలో జాన్ మరియు మరియాలతో, ఇతర మానవులతో. సంవత్సరాలు గడిచిపోయాయి. అట్లాంటా ఎప్పటిలాగా వేగంగా, పదునైన, బలమైన, అందమైన కన్యగా పెరిగింది. ఇప్పుడు మనం అట్లాంటా కథను కొద్దిసేపు ఆపివేసి మరొక భూమికి వెళ్దాము. ఇది చాలా శక్తివంతమైన మరియు చాలా గొప్ప రాజు అయిన వైనస్ యొక్క రాజ్యం. మహారాజా, ఈ సంవత్సరం మేం ద్రాక్ష మరియు గోధుమల భారీ పంట పండించాం. మా ధాన్యాగారాలు ధాన్యంతో పొంగుతున్నాయి మరియు మా తోటలు పండ్లతో నిండి ఉన్నాయి. ఈ సంవత్సరం మన రాజ్యం యొక్క శ్రేయస్సు 100 రెట్లు పెరుగుతుంది. ఇవన్నీ దేవదూతల ఆశీర్వాదం మరియు ప్రకృతి తల్లి వలన మనకు ఇంత గొప్ప సంవత్సరం లభించింది. సంబరాలు నిర్వహించనివ్వండి. ప్రతి యక్షిణి, దేవదూత మరియు ఆత్మకు ఒక స్థలం ఇవ్వబడుతుంది మరియు ప్రతి ఒక్కరూ తమ పంటలో ఉత్తమమైన వాటిని థ్యాంక్స్ గివింగ్ మరియు కృతజ్ఞతగా వారికి అందించాలి. ఓ నాన్న, ఇది నిజంగా మంచి ఆలోచన. నేను స్వయంగా అన్ని ఏర్పాట్లని పర్యవేక్షిస్తాను. కాబట్టి రాజ్య పౌరులందరూ తమ యువరాజుతో కలిసి పొలాలు మరియు ద్రాక్ష తోటలలో నిజంగా గొప్ప కార్నివల్ని నిర్వహించారు. వారు యక్షుణులు, దేవదూతులు మరియు ఆత్మల కోసం బలిపీఠాలని నిర్మించారు. సెరెస్ కోసం బలిపీఠం, ధాన్యాన్ని ఎలా విత్తుకోవాలో పురుషులకు చూపించిన బక్కస్, ద్రాక్ష గురించి చెప్పిన బక్కస్ కోసం ఒకటి, రెక్కపాదాలు మెర్క్యూరీ కోసం ఒకటి, మేఘాలు ఒకటి, ఎథీనా గాలిరాణి మరొకటి, గాలుల కీపర్ ఒకటి కాంతి కోసం.
ఒకటి సముద్రరాజు మరి ఒకటి ఇది వారి అతిపెద్ద ద్రాక్ష పుష్పగుచ్చాల కోసం. ప్రతి బలిపీఠంలో వాటి ఉత్తమమైన ధాన్యం ఉంది. చివరిగా వారు ఒక అగ్నిని నిర్మించి మంటల్లోకి అర్పించారు. పేల్చిన పొగ ఆకాశానికి పైకి లేచి వారి బహుమతుల్ని తీసుకుని వెళ్ళిపోయింది. దయచేసి మీ ఆశీర్వాదాలన్నిటికీ మా హృదయపూర్వక వినయపూర్వకమైన కృతజ్ఞతలు అంగీకరించండి. యక్షిణులు దేవదూతలు ఆత్మలందరినీ సంతోషపెట్టి ఉండవచ్చని భావించి రాజ్య ప్రజలందరూ సంతోషకరమైన హృదయంతో ఇంటికి వెళ్లారు. కాని వారు లేరు. ఆ దేశ ప్రజలు ఫెయిరీ డయానాను మరిచిపోయారు. అడవులని కాపాడేది డయానా దాని గురించి మరి సంతోషంగా లేదు. ఎంత అవమానం! అడవులను వర్షాల అనుగ్రహాలని తెచ్చి వారి భూములు ఇంకా పంటలు పండడానికి కాపాడుతుందని మానవులు గ్రహించలేదా? వారు నా అడవులని జీవులని అవమానించడానికి ఎంత ధైర్యం! అడవిని కాపాడే వనదేవత ఎలా శిక్షిస్తారు మీరు వారిని? మనం వారిని శిక్షిస్తాము, వారు దానికి చెల్లిస్తారు. ఆ రాత్రి దేశ పౌరులు శాంతియుతంగా పడుకున్నారు. తమకి వస్తున్న వినాశనం గురించి వారికి తెలియదు. అది ఏంటి? ఇంత వినాశకరమైనది నేను ఎప్పుడూ వినలేదు. గ్రామస్తులందరూ తమ ఇళ్ల నుండి మంటలతో నిప్పులు చెరిగారు. వారు ఏం చూశారు? ఇంత భయంకరమైన ఒక జీవి వారింతకు మున్పెన్నడూ చూడలేదు. వారు దాన్ని మంటతో భయపెట్టడానికి ప్రయత్నించారు. కానీ అది కోపంగా మారింది. అతను పొలాల మీద దాడి చేశాడు. తాజాగా కోసిన పంటను చీల్చివేసి నాశనం చేశాడు. ఇది ద్రాక్ష బస్తాల మీద కనికరం లేకుండా ముద్ర వేసి పంటను నాశనం చేస్తోంది. గ్రామస్తులు భయభ్రాంతులయ్యారు. మహారాజా, ఒక భయంకరమైన జీవి మా పొలాలు తోటలన్నిటినీ వ్యర్థం చేస్తోంది. జీవా? అది చూడ్డానికి పందిలాగా ఉంది, కానీ కాదు. ఈ సంవత్సరం మనకి లభించిన గొప్ప పంట అందులో చాలా భాగం నాశనం అయింది. మనం త్వరగా ఆ జీవిని ఆపకపోతే మనం ప్రతిదీ కోల్పోతాం. అది యక్షిణులు దేవదూతలు మరియు ఆత్మలు మనపై ఇంత దయ చూపించిన తర్వాత మహారాజా. ఈ వేడుకల్లో మనం యక్షిణులు దేవదూతలు మరియు ఆత్మల కోసం బలిపీఠాలను నిర్మించినప్పుడు మనం ఎవరో ఒకరిని మర్చిపోయి ఉండాలి. రాజు ఆత్మలు యక్షిణులు దేవదూతల జాబితాను సిద్ధం చేసుకున్నాడు. మనం అడవిని కాపు కాసే దేవతని మర్చిపోయాం. మనం మన పొలాలు మరియు పండ్ల తోటల పట్ల మక్కువ పెంచుకున్నాం. అడవులు మరియు చెట్లు మరియు దాని జీవుల యొక్క ప్రాముఖ్యతని పూర్తిగా మర్చిపోయాం. 2 సార్లు. ఈ శిక్షకి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫెయిరీ డయానా గౌరవార్థం ఒక గొప్ప పండుగను నిర్వహించండి. అడవి దేవత కోసం. అడవి వనదేవత కోసం ఫెయిరీ డయానాను నివాళులు అర్పించడానికి రాజ్య ప్రజలందరూ కలిసిపోయారు. కానీ వారు ఆచారాజ్ఞని వెలిగించినట్లే గొప్ప పంది కనిపించి దాన్ని ఆపేసింది. ప్రజలు ఆ ప్రదేశం నుండి అరుస్తూ అరుస్తూ పరిగెత్తారు. రాజు రాణి కూడా భయపడ్డారు. ఫెయిరీ డయానా వారి ముందు కనిపించింది. నేను మీ క్షమాపణను అంగీకరిస్తున్నాను. మీ విలువైన పంటలు నాశనమవుతున్నందుకు మాత్రమే మీరు దీనికి ఒప్పుకున్నారు. నా పందిని ప్రయత్నించి పట్టుకోండి. మీ ప్రజలు దాని నిరంతర భయంతో జీవిస్తున్నప్పుడు దాన్ని ఎలా నియంత్రించాలో తెలియకపోతే వారు మళ్ళీ అడవిని మరియు దాని జీవులను అగౌరవపరచరు. నేను ఆ జీవిని పట్టుకోవడానికి వెళ్తాను. వద్దు నాన్న, వేడుకలు నిర్వహించడం నా బాధ్యత. నేను వెళ్ళి జీవిని పట్టుకుంటాను. అయితే మంచిది, కానీ నువ్వు దీన్ని ఒంటరిగా చేయలేవు. నీతో పాటుగా ఉత్తమ వేటగాళ్లు మరియు యోధుల బృందాన్ని తీసుకువెళ్ళు. కాబట్టి రాజ్యం అంతటా పొరుగువారికి కూడా ఉత్తమ వేటగాళ్లు యోధుల నుండి సహాయం కోరుతూ సందేశాలు పంపబడ్డాయి. నిర్ణీత రోజున వారందరూ యువరాజుతో కలవడానికి సమావేశమయ్యారు. మీరు నమ్మగలరా? ఒక పంది ఎక్కడో దాక్కుని మంటల్లో కాలిపోలేదు, కానీ బాణంతో కట్టుబడుతుందా? ఈ రాజ్యంలోని దాదాపు అన్ని పంటలని నాశనం చేసిన ఆ పందె. ఈ జీవిని వేటాడకుండా నేను వేచి ఉండలేను. ఇదంతా అతిశయోక్తి అని నాకు తెలుసు.
రాజు సమాచారాన్ని అతిశయోక్తి చేసి తన సొంత ఇతర రాజ్యాల యొక్క ఉత్తమ వేటగాళ్లు యోధులను ఎందుకు పిలుస్తాడు? ఒక స్త్రీ వేట గురించి మాట్లాడుతోంది. విచిత్రంగా ఉంది. బహుశా మీరు మీ దారి తప్పి ఉంటారు. ఇది వేటగాళ్ళు మరియు యోధుల సమావేశం. అదే కారణం నేను ఇక్కడ ఇలా ఉండడానికి. మీరు భర్త కోసం చూస్తున్నారా? ఇది సరైన సమయం కాదు తెలుసా? నేను పందిని పట్టుకున్న తర్వాత నన్ను కలవండి. అది అడవిలో చూసుకుందాం. ఒక అమ్మాయి విలువైన పందిని పట్టుకోవడాన్ని చూడ్డం మీరు భయపడుతున్నారా? మీరు కోపం ముసుగులో దాగుని ఉన్నారు. స్వాగతం పెద్ద మనుషులారా, ఇంకా మహిళ, మాకు మీ సాయం కావాలి. ఆమె కూడా మీతో వస్తే మేము మీకు సాయం చెయ్యం. అవును, ఆమె ఇక్కడ ఉంటే మేమందరం పోతాం. అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఉండమని బలవంతం చేయలేను. ఒక స్త్రీ మీలాగే శక్తివంతమైనదని లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని అంగీకరించే ధైర్యం మీకు లేకపోతే అప్పుడు శక్తివంతమైన పందిని ఎదుర్కొనే ధైర్యం మీకు ఉండదు. ఒకేసారి గట్టిగా నిర్ణయించుకోండి. మీరు ఉంటారా, వెళ్ళిపోతారా? వేటగాళ్లు ఉండిపోయారు. బృందం అడవి పందాన్ని వెతకడానికి వెనక్కి వెళ్ళింది. వారు అడవిలోకి వెళ్లడం అందరూ చూశారు. మనం దాన్ని చంపం. మనం చెయ్యాల్సిందల్లా దాన్ని పట్టుకోవడమే. అందువల్ల మీ బాణాలన్నింటినీ ఇందులో ముంచండి. ఇది జీవిని అపస్మారకంగా చేస్తుంది. వారు అడవిలోకి ప్రవేశించారు. వారు చెట్లను అధిగమించారు. రాళ్ల వెనకాల దాక్కున్నారు. ఒక వేటగాడు జీవిపై బాణం వేశాడు. దాని కఠినమైన పళ్లతో బాణాన్ని రెండుగా విరిచేసింది. పంది చాలా కోపంగా ఉండి వేటగాడు కూర్చున్న చెట్టును తీసివేసింది. అట్లాంటా తన తలపైకి దూకి దానివైపు ఒక ఈటును కుట్టినప్పుడు వేటగాడిపై దాడి చేయబోయింది. అలాంటి వేగం మరియు బలం ఆ పందికి ఉంది. యువరాజు బయటికి వెళ్లి జీవితం మరొక బాణాన్ని వేశాడు. పంది అపస్మారక స్థితిలో పడిపోయింది. అట్లాంటా దాని గాయాలకు ఔషధం రాసి తరువాత దాన్ని లోహపు బోన్లో ఉంచింది. హే, మీరిప్పుడు బాగానే ఉంటారు. బహుశా ఫెయిరీ డయానా సంతోషిస్తుంది. ఓ అవును, నేను సంతోషిస్తున్నాను. మీరు నా పందిని ఇంత కరుణతో చూసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇంకా ఒక మహిళ యొక్క విలువను తెలుసుకుని ఆమె ఒక మహిళ కాబట్టి ఆమెని బలహీనంగా తీర్పు ఇవ్వనందుకు ప్రిన్స్, మీతో నేను ఎంతో సంతోషిస్తున్నాను. అనుగ్రహం అంతా మీ భూమికి తిరిగి రావాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు ఓ గొప్ప వనదేవత. మిమ్మల్ని అగౌరవపరిచినందుకు క్షమించండి. మేమిప్పుడు గుణపాఠం నేర్చుకున్నాం. మన జీవితంలో అడవులు, చెట్లు మరియు దాని జీవుల ప్రాముఖ్యతని మేము ఎప్పటికీ మర్చిపోలేం. రాజు సంతోషంగా ఉన్నాడు. దేశం మొత్తం సంతోషంతో ఉంది. వారు తమ భూమిని కాపాడినందుకు అట్లాంటాకు ప్రత్యేక గౌరవ ప్రదేశాల్ని ఇచ్చారు. రాత్రంతా విందు, నృత్యం జరిగింది. మీరు అక్కడ అద్భుతంగా చేశారు. మీరు అలానే ఉన్నారు. మీరు మొదటి దెబ్బ వేశారు. అతి ముఖ్యమైన దెబ్బ అది. నేను వెంటనే తిరిగి వెళ్ళాలి. ఓ అవును, కానీ మీరు మరికొన్ని రోజులు ఉండలేరా? నేను దయచేసి నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అది మీరు అంగీకరిస్తే. నేను మరికొన్ని రోజులు ఉండగలను. మనం కలిసి అడవుల్ని అన్వేషించవచ్చు. తప్పకుండా. మీతో వేటాడటం ఒక గౌరవం. అవును, నాకు కూడా.